గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను సాయంత్రం పూట వర్షం పడుతుంది, వర్షం తగ్గిపోయింది మా ఊళ్ళో. అయితే కిచిడి టమాటో సారు వేడివేడికి తిందామని నేను వెళ్ళానండి బైపాస్ రోడ్ నుంచి అక్కడ దాకా ఆల్తాఫాకి. వాళ్ళు వర్షం పడితే పెట్టడం పోసేవాళ్ళు. ఇంకా టౌన్ నుంచి అడితిరిగి నేరుగా గారపేట బస్ స్టాండ్కి వచ్చి ఈ బజ్జీ చూసారా, ఎంత పెద్ద బజ్జీగా, వంకాయ బజ్జీ కాదు మిరపకాయ బజ్జీ. 2 బజ్జీ 15 రూపాయలు. ఎందుకని మరి వాళ్ళు ఇవాళ సైజు ఎక్కువ వేశారు, నాకు కూడా అర్థం కాదు. ఆశ్చర్యం వేసింది. బజ్జీ రేట్ ఏమైనా పెంచారు అడిగా. బజ్జీ మామూలు జనరల్గా అందరూ 10 రూపాయలు తీసుకుంటారు, వీళ్ళు వచ్చేసి 7.5 రూపాయలు తీసుకుంటారు. ఈ ఉల్లిపాయ అయితే మన ఇంట్లో కోసుకునే. ఈ బజ్జీ వచ్చేసి చూడండి ఎంత పెద్ద మారుతి. ఈ మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలే మామూలుగా ఒక్కోసారి మామూలు మిరపకాయలు చేస్తారు. ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీ మిరపకాయ చేశారు. ఇవి వేసిన జోకు. ఈ మిరపకాయ బజ్జీలు తెస్తే మిరపకాయ బజ్జీలు అంట. మిరపకాయ బజ్జీలే తెచ్చి మిరపకాయ బజ్జీ అంటున్నాం. మిరపకాయ బజ్జీ మిరపకాయలను పోయి ఈ మిరపకాయ బజ్జీలు అంటే మిరపకాయ బజ్జీలు తెస్తే మిరపకాయ బజ్జీలు జోకేస్తుంటే నేనేం చేయలేక ఆనియన్స్ ఇంట్లో కట్ చేసుకున్నా. చూడండి ఎంత పెద్ద బజ్జీ. మారుతి టిఫిన్ సెంటర్, గార్లపేట బస్ స్టాండ్, గార్లపేట రోడ్లో. కిచిడి తిందాం అనుకున్నాం. మనం తినాలనుకునే మనకేమి దొరకదు ఆ రోజు. ప్లేట్ పట్టుకో, ఇట్లా పెట్టుకో ప్లేట్. మిరపకాయలు కింద పడుతుంది అని అమ్మాయి చెప్పడం. ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో తినాలి. తెలుసు, ఏం తెలుసు, తినడం కూడా తెలియదు. 6 బజ్జీ ఎంత? 45 రూపాయలు. 6 ఇడ్లీ 45 రూపాయలు. 90 రూపాయలు టిఫిన్ తెచ్చా. తిను కాసేపు మీ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ వెయిట్. నువ్వు తిన్నాను ప్రశాంతంగా. ఇడ్లీ ఎందుకు తిన్నా ఫస్ట్? నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేస్తావు అని అందరూ అంటున్నారు. తిన్నాయి అమ్మాయి, వాళ్ళు బాగా చేస్తున్నారు. ఎవరన్నా చెప్పు. అన్నం కాదమ్మా, అందరూ అదే కామెంట్ పెట్టేది. ఏది చూపి. అట్ట కాదులే, నాన్న మాట్లాడేది కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడమంటున్నారు. మధ్యలో మనం మాట్లాడితే ఏమైందంటే మీ నాన్న మాట్లాడేది మధ్యలో స్టాప్ అయిపోతుంది. అది సంగతి అంతే. చాలా మంచి కంటెంట్ డబుల్ ఉంటుంది. నువ్వు ప్లేట్ పెట్టుకోలేగా, నాన్న చెప్తుంది అందులో. నాకు అందరికి ఆత్రం ఎక్కువే. ఆత్రం కాదు, అమ్మ కూడా ప్లేట్ పట్టుకోకుండా తింటుంటే నేను చెప్పింది అమ్మ తినట్లేదు చూడు. అది నేను అంది. ఆరెంజ్ సిటీ ఏమైంది? ఏం కాదు. నేను ఇంత పెద్ద బజ్జీ అయితే 4 తెచ్చాను. నేను జనరల్గా ఎప్పుడు తెస్తే 6 తెచ్చా. వీళ్ళు బజ్జీ మిరపకాయ తెచ్చారు. వీళ్ళు అదే బాగా పెద్దగా ఉన్నాయి. మా ఊళ్ళో ఎర్ర చట్నీ ఇచ్చారు, వేసుకోలేదమ్మా? వేసుకో. ఇడ్లీ రకమ్మా వేసానా? వద్దు. నేనైతే పెద్దగా ఉంటాయని బజ్జీలు 4 తెమ్మని చెప్పా, మర్చిపోయి 6 తెచ్చాడు. ఇడ్లీ 8 తెచ్చావు, 4 తెచ్చావు. అసలు తెలుసా, మొత్తం 90 రూపాయలు బిల్లు అయింది. మనిషికి 30 రూపాయలు ఎక్కడ. బజ్జీ మాత్రం సూపర్గా ఉన్నాయి. నేను అప్పటికి వాళ్ళని అడిగా రేట్ ఏమైనా పెంచారా అని. లేదు, 2 బజ్జీ 15 రూపాయలు అన్నారు. మా ఇంట్లో ఉల్లిపాయలు కేజీకి ఎంత అయిపోతుంటే జోక్ లేకుండా నవ్వింది మా అమ్మ. కాదు, మీ నాన్న కేజీలు ఉల్లిపాయలు ఎందుకు అయిపోతాయి అనేసరికి నవ్వు వచ్చింది. దాంట్లో జోక్ ఏముంది? అంటే మా అమ్మ కెమెరా ముందుకు వస్తే కొంచెం యాక్టింగ్ చేసింది. ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్ ఏమో. కాదయ్యా, ప్రతిసారి ముందు ఇడ్లీ తింటారు కదా, ఈసారి ఎంత బజ్జీ తిన్నారని. నాకు ఇంత పెద్ద బజ్జీ వేసారు, సోడా ఉప్పు వేసారని మన కానీ వీళ్ళు సోడా ఉప్పు బజ్జీ మిరపకాయ వేసారు. వ్యాపారంలో పోటీ ఎక్కువైనట్టుంది. అసలు ఇందులో బజ్జీ లేదు.
బజ్జీ లేదా మిరపకాయ లేదా నల్లప్పుడు మిరపకాయ మొత్తం ఉందంట. మిరపకాయ ఇలా ఇలా ఆహా. నువ్వు పెట్టుకు ఇంట్లో నాకు నేను తర్వాత తిను. నీకోసం బజ్జీ తినడానికి అయిపోయింది నా పని. నా పని కూడా అంతే కానీ ఈరోజు ఒకటి చెప్పు. అలా బజ్జీ తీసుకొని రేపు పొద్దున మా ఇంట్లో మసాలా అన్నం చేపిద్దామని కొత్తిమీర ఉల్లగడ్డ కోసం తిరిగాను. ఊరంతా తిరిగితే ఎక్కడ దొరకల. ఉల్లగడ్డ దొరకలేదా? సరుకు రాలంతా గడ్డలు బాగాలేవు. సరే కొత్తగా మార్కెట్ ఓపెన్ చేశారు మా ఊర్లో. అంటే అంతకుముందు ఆడబడితే ఆడ మా ఊళ్ళు తీగల గందులో అన్నా క్యాంటీన్ పక్కన నడి టౌన్లో అటు పక్క సబ్ రిజిస్టార్ కార్యాలయం అక్కడ ఆ ప్లేస్లో పెట్టారు మార్కెట్. పెద్దగా కొత్తగా కట్టించారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు. అది పేరేంటి? రైతు బజార్. రైతు బజార్ అని పెట్టారు. మార్కెట్ అంతా రైతు బజార్ని పెట్టి అక్కడ మార్కెట్ కొత్తగా నిర్మించారు. అంటే మాకు బొడిసావుడు సెంటర్లో బాగా ట్రాఫిక్ ఇబ్బంది ఉందని ఎన్నో సంవత్సరాల కళ అన్నమాట అది. మా ఎమ్మెల్యే గారు అయితే ఆ కార్యక్రమం పూర్తి చేయించారు. అటు పక్క బైపాస్ రోడ్డు ఒకటి, మార్కెట్ ఒకటి, టౌన్ బాగా అభివృద్ధి చేస్తున్నారు అన్నమాట. అమ్ముతున్నారు అక్కడ. కొత్తగా ఇప్పుడే చేరారు. మార్కెట్లో అందరికి కూరగాయలు అమ్ముకునే వాళ్ళందరికీ చాలా రూములు ఉన్నాయి. మధ్యలో సెంటర్ ఓపెన్ ప్లేస్, చాలా పెద్ద ప్లేస్, చుట్టూతా రూములు, మధ్యలో ఓపెన్ ప్లేస్, ముందు పక్క బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ బాగుందన్నమాట మార్కెట్. అది ఇంకా అందరూ అక్కడ చేరితే ఇంకా కలకాలాడింది మార్కెట్ అయితే. రెంట్లు కట్టాలి అందరూ. రెంటే ఒక రూమ్ 2000 ఎంతో. చిన్న రూమ్ 2000, ఒక 2 రూమ్ తీసుకున్నాను 4000 రెంట్ అన్నమాట. రెంట్ కూడా అనుకూలమే వాళ్ళకి. కూరగాయలు ముందుగా పేర్లు రాపించుకున్న వాళ్ళకి అడ్వాన్స్లు ఏమంటే మనకు తెలియదు. రెంట్ కూడా అనుకూలమే. అందరికి ఎంత వర్షమైన ఇబ్బంది లేకుండా, బురద కాకుండా శుభ్రతగా నీట్గా బాగుంది మార్కెట్. అది వీడియో తీయడానికి కుదరలేదు. షార్ట్ వీడియో తీసే కానీ అది కూడా సక్రంగా రాలా. అయినా పెడతా చూడండి. సైడ్ ప్లే చేయమది ఇప్పుడు షార్ట్ వీడియో ఎడిటింగ్ లో. షార్ట్ ప్లే చేయొచ్చా? అయితే నేను ఇంత దూరం తిరిగి ఏం తెచ్చాను అంటే అర కేజీ ఉర్లగడ్డలు తీసుకొచ్చాను. పుదీనా 10 రూపాయలు, కొత్తిమీర మొత్తానికి పుదీనా సాధించా. కొత్తిమీర పుదీనా తెచ్చి ఎందుకు తెచ్చానంటే ఉదయాన్నే మసాలా రైస్ చేయించుకోవడానికి. కొత్తిమీర పుదీనా లేకపోతే మనకి మసాలా వేసుకోవాలి. పుదీనా తెచ్చావా? తెచ్చా. మళ్ళీ పానీపూరి చేస్తుంది వేస్ట్ పోయిందని. పానీపూరి వద్దమ్మా, దాంట్లో మసాలా రైస్. నిన్న ఉన్న పుదీనాని వేస్ట్ పోయిందని పానీపూరి చేసింది. చెయ్యండి అయ్యా, భయపడకండి. పుదీనా ఆరోగ్యానికి కూడా మంచిదని రైస్ లో వేసుకుంటే పుదీనా కొత్తిమీర ఎక్కువ వాడతాం మేము. చలికాలంలో ఎక్కువ వాడటం మంచిది. పానీపూరి 2 రోజులు ప్రాసెస్ మా. నువ్వేనా నిన్న అంతా ఒక రోజు పెట్టావు. మసాలా రైస్ పుదీనా కొత్తిమీర వేసుకొని ఆలుగడ్డ కర్రీ చేసుకుందాం. అంటే ఉర్లగడ్డలు అయితే మంచి ఆలుగడ్డలు మంచి ఉర్లగడ్డలు. వర్షం పడతా, వర్షాలు ఎక్కువ కదా, తుఫాన్ అయ్యి వర్షాలు అయ్యి రావట్లేదు అన్న మార్కెట్ సరుకు. సరుకు అయితే ఎక్కడ మార్కెట్లో ఎక్కడ కూడా కూరగాయలు అయితే సరిగా లేవు. పైనుంచి లారీలు రాలేదు కదా, వర్షాలు పడతా ఉన్నదే అమ్ముకుంటున్నారు వాళ్ళు. అందుకని నాకేం అర్థం కాక 4 షాపులు తిరిగి అర కేజీ ఉల్లగడ్డలు తెచ్చి, అవి కూడా నాకు నచ్చలా, తేవాలని తెచ్చి అంతే. 30 రూపాయలు అర కేజీ ఉల్లగడ్డలు, 10 రూపాయలు పుదీనా, 10 రూపాయలు కొత్తిమీర తీసుకొచ్చాను. ఇది ఈ రోజు వీడియో. అయితే రేపు పొద్దున మసాలా అన్నం ఉల్లగడ్డ కర్రీనా? రేపు ఉదయం మసాలా అన్నం, ఇంట్లో మసాలా అన్నం ఉల్లగడ్డ కర్రీ సూపర్ గా ఉంటుంది. మాకు బయట కిచిడి తెచ్చుకుంటాం. మధ్యాహ్నానికి కూడా ఉంటుంది. ఏమేమో మధ్యాహ్నానికి మళ్ళీ ఏదో రబ్బర్ పని పెట్టుకుంటాం. 2 పూటలు పెరుగు చట్నీ, ఉల్లగడ్డ కర్రీ. ఆ కుక్కర్ ఉంది కదమ్మా, చిన్న కుక్కరు, చిన్నగా మధ్యలో కుక్కర్ నిండా చేస్తా. అవన్నీ చేసుకుంటే బాగుంటుంది ఇంట్లో. అంటే ఉదయాన్నే టిఫిన్ మనం తెచ్చుకుంటే ఎట్లయినా 100 రూపాయలు, 120, 110 రూపాయలు అయితే టిఫిన్. మనం ఇంట్లోనే చేసుకున్నాం. 10 రూపాయలు కొత్తిమీర, 10 రూపాయలు కిచిడి కన్నా మన ఇంట్లో 30 రూపాయలు ఉల్లగడ్డలు. వీటితో మొత్తం 60-70 రూపాయలు ఖర్చుతో మొత్తం 70 రూపాయలు ఖర్చు అయిపోయింది. 2 పూటలకు వస్తుంది. మొత్తం 180 రూపాయలు అవుతుంది పెరుగుతో కలిపి. మనకి 2 పూటలు సరిపోద్ది అనమాట. అలా బడ్జెట్ లెక్క వేసుకొని నేను కుటుంబాన్ని అయితే నడపడం జరుగుతుంది. ఇప్పుడైతే 90 రూపాయలు టిఫిన్ తెప్పించా. బజ్జీలు తినడం మా పని అయిపోయింది. ఇంకా 45 రూపాయలు ఇడ్లీ అక్కడ ఉన్నాయి. ఆ 45 రూపాయల ఇడ్లీలో మామిడి అయితే 2 గంటలు ఇడ్లీ కూడా పెద్దది. మామిడి 2-3 తింటది. ఇడ్లీ కూడా చూపిస్తాను చూడండి. ఇడ్లీ కూడా పెద్ద ఇడ్లీ. ఇవి వచ్చేసి 4 ఇడ్లీ, ప్లేట్ 4 ఇడ్లీ 30 రూపాయలు. ఇడ్లీ మాత్రం బాగుంటాయండి. అందుకే మేము ఎక్కువ అక్కడే తీసుకొచ్చుకుంటాం. ఇడ్లీ కానీ
వడలు కూడా బాగుంటాయి. కాకపోతే ఈసారి ఏంటంటే వడలు తీసుకురాలా. ఉదయం పూట సాంబార్ ఇడ్లీ కూడా ఈ మారుతి టిఫిన్ సెంటర్ లో బాగుంటది. నాకేదో ఈ ముక్కు తీసుకునేది మంచి ఇడ్లీ తీసుకో. మంచిదే తీసుకున్నాలే. ఇది ఇడ్లీ నాకు కూడా ఒక ఇడ్లీ తీసుకుంటా. చట్నీ మంచి ఇడ్లీ చెడ్డ ఇడ్లీ అంటే ఉంటాయా? అంటే ఇడ్లీ పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా. ఓకే ఓకే, ఇది ఈరోజు వీడియో. ఇడ్లీ చట్నీ సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయొద్దులే. ఇలాంటి వీడియోస్ పాపం మీరేం షేర్ చేస్తారు కానీ లైక్ చేసి కమెంట్ చేయండి. ఉదయం నుంచి ఏం వీడియో పెట్టాను.